రాష్ట్రంలోని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పి మడమ తిప్పింది. దీంతో బీజేపీ రేపు ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ చేయాలని నిర్ణయించింది. అయితే మహాధరణ నేపథ్యంలో బీజేపీ ఇందిరా పార్క్ దగ్గర ధరణ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వానికి అనుమతి పెట్టినప్పటికీ ప్రభుత్వం అనుమతించింది. దీంతో బీజేపీ రాష్ట్ర శాఖ లీగల్ సెల్ టీం హైకోర్టును ఆశ్రయించింది. దీనిపైన హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ కింద స్వీకరించినటువంటి బీజేపీ పిటిషన్ను రేపు ఈరోజు మధ్యాహ్నం భోజన విరామ సమయానికి హియరింగ్ చేస్తా అని చెప్తా ఉన్నాయి. దీనిపైన మనతో మాట్లాడడానికి ప్రస్తుతం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణసారావు గారు ఉన్నారు. వారితో మనం మాట్లాడుచుద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా పార్క్ దగ్గర ఉన్నటువంటి మీ ధర్నాను అనుమతించలేదు, హైకోర్టుకు వెళ్ళారు. దీనిపైన మీరు ఏమంటారు? అంటే ఒక అప్రజాస్వామికమైన ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నది. అంటే ధర్నాలు చేసినా, ప్రశ్నించినా, విమర్శించినా భయపడే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దురదృష్టంగా మనకి 2 టర్మ్స్ నడిపిస్తూ ఉన్నారు. ప్రజలు ఆలోచించాలే, మీరు ఓటేసింది ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్కి, కానీ ఈరోజు నడుస్తూ ఉన్నది ఒక రాచరికమైన, ఒక బలంతో నడిపించే, మసల్తో నడిపించే ఒక గవర్నమెంట్, పోలీస్ వ్యవస్థ వాళ్ళ ఆయుధంగా ఉపయోగించుకునే గవర్నమెంట్. ఎక్కడ కూడా ఒక ప్రతిపక్ష గొంతుక వినబడకుండా, ప్రతిపక్షాలు కనబడకుండా చేసే ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. సార్, ఇప్పుడు అంటే లంచ్ మోషన్ పిటిషన్లో మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది, ప్రభుత్వం మీకు అనుమతిస్తుందని మీరు ఏమైనా భావిస్తున్నారా? తప్పకుండా. ఐ థింక్ న్యాయ వ్యవస్థ మా వైపు ఉంది, ప్రజల వైపు ఉంది, ప్రతిపక్షాల వైపు ఉన్నది. ఉండాల్సింది కూడా అదే. ఎందుకంటే ప్రతిపక్ష గొంతుకను నొక్కే ఒక కార్యక్రమం ఏదైతే కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారో, తప్పకుండా కూడా న్యాయ వ్యవస్థ మాత్రమే దాన్ని ఎదుర్కోగలుగుతుంది. మాకు ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ప్రజా గొంతుకను మేము ఎక్స్ప్రెస్ చేసే ఒక అవకాశాన్ని క్రియేట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిర్ణయం మీద కోర్టును ఆశ్రయించిన బీజేపీ తమకు కోర్టు అనుమతిస్తుంది, తప్పకుండా మహాధరణ చేసి తీరుతాం, పేద ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ఇది కెమెరా పర్సన్ శివతో కృష్ణమూర్తి, బీజేపీ కార్యాలయం.